విశాఖలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న 6 విద్యార్థినుల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే విద్యార్థినులను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. సైబర్ నేరగాళ్ల బెదిరింపులతోనే విద్యార్థినులు హైదరాబాద్కు పారిపోతూ ఉండగా పట్టుకున్నామని పోలీసులు తెలియజేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ డీసీపీతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయం స్కూల్ నుంచి 6 మైనర్లు బయటకు అదృశ్యమైనట్లుగా ఒక ఫిర్యాదు అందింది. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారడంతో వెంటనే ఎంతో చాకచక్యంగా డీసీపీ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో 3 బృందాలు ఏర్పడి కేవలం 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. అయితే 6 మైనర్లు కూడా ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, అసలు దీనికి సంబంధించి అదృశ్యమవడం కారణమైన అంశంపై కూడా మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం డీసీపీ ఆనంద్ రెడ్డి ఉన్నారు. వారిని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య సోషల్ మీడియాలోని ఈ యూత్ పర్టికులర్లీ అడాల్సెన్స్లో ఉన్న చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళకి థ్రెట్ మెసేజెస్ అయ్యి పంపించడం, తర్వాత మార్పుడు ఫొటోస్ అయ్యి పంపించడం, తల్లిదండ్రులకు చెప్తాం, అదేవిధంగా అన్ని గ్రూప్స్లో షేర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం అనే ఒక రకమైన ఒక గ్యాంగ్ ఒకటి కొంతమందిని యూత్ని టార్గెట్ చేస్తుంది. అటువంటివి ఏమైనా వచ్చినప్పుడు మీరు హెసిటేట్ చేయకుండా ఇమీడియట్గా మీ యొక్క సమస్యను మీ తల్లిదండ్రులకి మీరు తెలియజేయండి. వాళ్ళ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తే మేము తప్పకుండా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి కఠినమైన చర్య తీసుకుంటామండి. పరిస్థితి సైబర్ నేరగాళ్ళు అంటే ఉద్యోగస్తులని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, హౌస్ వైఫ్లని కాకుండా ఇప్పుడు మైనర్లు కూడా టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖ పోలీసులు ఎంత చాకచక్యంగా ఈ 6 కూడా విత్ ఇన్ షార్ట్ టైంలోనే రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా, తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా చాలా అవసరం కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.